లలితాదేవి అనొక తల్లి రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటారు. ఆమె ఒక్కగానొక్క కూతురు సంగీత బాగా కష్టపడి చదివి ఎస్పీ అయింది. ఆమె కష్టాలింకా తీరలేదు. ఒకరోజు మార్కెట్లో అనుకోకుండా జరిగిన ఒక సంఘటన వాళ్ల జీవితాల్ని మొత్తం మార్చేసింది. అసలేమైందప్పుడు వాళ్ళు ఏం చేశారు అదే ఈ కథలో చూద్దాం. ముందు అసలు ఆ సంఘటన దగ్గరికొద్దాం. పొద్దున్నే లలితాదేవి మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటూ కూతురికి చీర కొనాలని ఏదో ఆలోచిస్తున్నారు. ఇంతలో ఇన్స్పెక్టర్ రంజిత్ సింగ్ పోలీస్ జీపొచ్చింది. దిగాడు. దిగగానే కోపంతో ఆమె కూరగాయల బుట్టును గట్టిగా తన్నాడు. అయ్యో! కూరగాయలన్నీ కింద పడిపోయాయి చల్లాచెదురుగా. ఏమే, ఈ రోడ్డు మీ అయ్యదా? రోడ్డు మధ్యలో కూర్చుంటావా? ట్రాఫిక్ జామ్ అవ్వట్లేదా అని అరుస్తూ లలితాదేవిని గట్టిగా చెంపమీద కొట్టాడు. పాపం ఆమె దాదాపు కింద పడిపోయినంత పనైంది. అంటే అందరూ చూస్తుండగానే మార్కెట్లో లలితాదేవి ఏడుస్తూ చేతులు జోడించి నన్ను క్షమించండి బాబూ అని అడిగినా ఆ ఇన్స్పెక్టర్ అస్సలు కనికరించలేదు. మళ్ళీ ఆ కూరగాయల్ని తన్నాడు. ఇంకోసారిక్కడ కనపడ్డావంటే కాళ్లు విరగ్గొట్టి పంపిస్తా, ఇంట్లో అమ్ముకోపో అని తిట్టాడు. అంతటితో ఆగలేదు. లలితాదేవిని కాలితో తన్నాడు. ఆమె రోడ్డు మీద పడిపోయింది. అందరూ చూస్తున్నారు. ఎవ్వరికీ జాలి రాలేదు. ఇక లలితాదేవి వణుకుతున్న చేతులతో ఆ కూరగాయలు ఏరుకుని తడబడుతూ తీవ్రమైన అవమానంతో బాధతో ఇంటికి వెళ్ళింది. నా పేదరికమే నా తప్ప అని తనలో తానే కుమిలిపోయింది. ఇంటికి వెళ్ళాక దుఃఖం ఆగలేదు. వెంటనే కూతురికి ఎస్పీ సంగీతకు ఫోన్ చేసింది. ఇక అక్కడ్నుంచి కథ మారింది. అవును. ఫోన్లో తల్లి ఏడుపు, జరిగిన ఘోరం వినగానే సంగీతకు ముందు షాక్, తర్వాత రక్తం మరిగిపోయింది అంటారు కదా, అలా. తన తల్లి ఎంత కష్టపడిందో, ఇప్పుడు ఎంత అవమానం జరిగిందో తలుసుకుని కన్నీళ్లొచ్చాయి. కాని అవి బాధ కన్నీళ్లు కాదు, కోపం వల్లొచ్చినవి. వెంటనే చాలా దృఢంగా చెప్పింది, అమ్మా, అస్సలు కంగారు పడకు. నేను రేపొస్తున్నా. ఆ ఇన్స్పెక్టర్ నిన్ను కాదు, చట్టాన్ని అవమానించాడు. అతనికి జీవితాంతం గుర్తుండేలా శిక్ష పడేలా చేస్తాను, అతన్ని సస్పెండ్ చేయిస్తాను అని తల్లికి ధైర్యం చెప్పింది. వృత్తి ధర్మాన్ని నిలబెట్టాలనే కర్తవ్యమనమాట. సరే, మరుసటి రోజు సెలవు తీసుకుని ఇంటికి వచ్చింది సంగీత. తల్లిని పట్టుకుని ఓదార్చింది. నిజమైన చట్టమంటే ఏంటో ఆ ఇన్స్పెక్టర్కి చూపిస్తాను అని ఒక రకంగా శపథం చేసింది. అయితే ఆమెకు తెలుసు, కేవలం కోపంతోనో అధికారంతోనో కాదు, ఇన్స్పెక్టర్ను శిక్షించాలంటే బలమైన ఆధారం కావాలి. ఎలా అని ఆలోచిస్తుంటే లలితాదేవికి గుర్తొచ్చింది. తను ఎక్కడ కూర్చుందో దాని వెనుక ఒక పెద్ద నగల దుకాణం ఉంది. ఆ దుకాణం బయట సీసీటీవీ కెమెరాలున్నాయి. నిన్న జరిగిందంతా అందులో రికార్డై ఉండొచ్చు అని చెప్పింది. వెంటనే సంగీత ఆ నగల దుకాణానికి వెళ్ళింది. అక్కడ ఓ పెద్దాయన, అంటే దుకాణం యజమాని ఉన్నారు. ఆయన్ని కలిసి నిన్నటి ఫుటేజ్ కావాలని అడిగింది. ఆయన ముందు ఎందుకమ్మా అని అడిగారు. సంగీత జరిగింది చెప్పింది, తన తల్లికి జరిగిన అవమానం గురించి. నిన్న నేను చూశానమ్మా, చాలా దారుణం జరిగింది. కాని పోలీసులతో గొడవ పెట్టుకోవడం అంత తేలిక్కాదు, మనకెందుకు, వదిలేయండి అన్నాడు. పోలీసులతో పెట్టుకుంటే మనకే ఇబ్బంది, కాని సంగీత ఊరుకోలేదు. లేదు, నేను సాధారణ అమ్మాయిని కాదు, నేను ఎస్పీ సంగీతాని. ఆ కూరగాయలు అమ్ముకునే మహిళ నా తల్లి. నేను చూస్తూ ఊరుకుంటే ఇలాంటివి ఇంకెంతమందికి జరుగుతాయి? మీరు ఫుటేజ్ ఇవ్వండి చాలు, మిగిలింది నేను చూసుకుంటాను అని చాలా ధైర్యంగా చెప్పింది. సరేనని సీసీటీవీ ఫుటేజ్ చూపించారు. అంతేకాదు, ఆమె ఫోన్లో సేవ్ చేసుకోవడానికి కూడా హెల్ప్ చేశారు. ఇన్స్పెక్టర్ రంజిత్ సింగ్ లలితాదేవిని కొట్టడం, బుట్ట తన్నడం, తిట్టడం అన్నీ ఉన్నాయి. అయితే సంగీత వెంటనే యాక్షన్ తీసుకోలేదు. కేవలం వీడియో ఆధారంగా సస్పెండ్ చేయడం కుదరదని ఆమెకు తెలుసు. అందుకే ఈ విషయాన్ని జిల్లా మేజిస్ట్రేట్, అంటే డిఎం గారి దృష్టికి తీసుకువెళ్ళింది. అఖిలేష్ వర్మ అని ఆయన పేరు. ఆయన వీడియో చూసి చాలా సీరియస్ అయ్యారు. కోపమొచ్చింది ఆయనకు. ఏంటిది, పోలీస్ శాఖలో ఉండి సామాన్యుల్ని ఎలా అవమానిస్తారా? ఇదస్సలు సహించకూడదు, చట్టం అందరికీ ఒక్కటే అన్నారు. అంతేకాదు, ఇన్స్పెక్టర్పై రిపోర్ట్ ఫైల్ చేయమని, కేసును కోర్టుకు తీసుకెళ్లాలని సూచించారు. అప్పుడే సస్పెండ్ చేయగలమని చెప్పారు. వెంటనే సస్పెన్షన్ లెటర్ రెడీ చేసి అన్ని ఆధారాలతో తన దగ్గరికి తీసుకురమ్మని, తానే కేసును కోర్టుకు పంపిస్తానని కూడా చెప్పారు. సంగీత వెంటనే ఆఫీస్కి వెళ్లి లెటర్ రెడీ చేసి ఫుటేజ్తో సహా డిఎంకి ఇచ్చింది. ఆయన సైన్ చేసి కేసును కోర్టుకు పంపారు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు విచారణ అని తేదీ కూడా ఫిక్స్ అయిపోయింది. ఇక మరుసటి రోజు కోర్ట్ రూమ్, మీడియా వాళ్లు, లాయర్లు, జనం అంతా కిక్కిరిసిపోయారు. అందరి దృష్టి ఈ కేసు మీదే. న్యాయమూర్తి రాగానే విచారణ మొదలైంది. డిఎం గారు కేసు ఫైల్, ఆ సీసీటీవీ ఫుటేజ్ను కోర్టు ముందు పెట్టారు. న్యాయమూర్తి ఫుటేజ్ చూశారు. ఆయన కూడా చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఇది చాలా సీరియస్ విషయం. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే ఇలా చేస్తే అది కేవలం ఆ వ్యక్తి మీద దాడి కాదు, ఇది చట్టం మీద, రాజ్యాంగం మీద జరిగిన నేరం అన్నారు. కోర్టులో అందరి ముందు ఆ సీసీటీవీ ఫుటేజ్ ప్లే చేశారు. ఇన్స్పెక్టర్ ఎంత క్రూరంగా ప్రవర్తించాడో అందరూ చూశారు.
అప్పుడా ఇన్స్పెక్టర్ ఏమన్నాడు? రంజిత్ సింగ్ ఆ వీడియో మార్ఫింగ్ చేశారని అది నిజం కాదని వాదించడానికి చూశాడు. కాని న్యాయమూర్తి ఒప్పుకోలేదు. ఈ వీడియోను ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ చెక్ చేసింది, ఇది ఒరిజినల్, ఎటువంటి మార్పులు లేవు అని రిపోర్ట్ ఇచ్చింది అని స్పష్టంగా చెప్పారు. సరైన టైంలో ఎలా ఉపయోగపడుతుందో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. ఇక ఇన్స్పెక్టర్కి వేరే దారి లేదు. న్యాయమూర్తి చాలా కఠినంగా మాట్లాడారు. పోలీసుల పని జనాలకు సేవ చేయడం, వాళ్లను రక్షించడం, అంతేగాని భయపెట్టడం, అవమానించడం కాదని గట్టిగా చెప్పారు. మ్మ్. ఇన్స్పెక్టర్ రంజిత్ సింగ్ తన పదవిని చాలా దారుణంగా దుర్వినియోగం చేశాడని నిర్ధారించారు. వెంటనే తక్షణమే రంజిత్ సింగ్ను సస్పెండ్ చేయాలని ఆర్డర్ వేశారు. సస్పెన్షన్. ఓకే. అంతేకాదు, అతనిపై ఐపీసీ సెక్షన్లు 323, 504, 506 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. అంతేకాదు, ఈ కేసుని పూర్తిగా దర్యాప్తు చేయడానికి ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. అంటే కేవలం డిపార్ట్మెంటల్ ఎంక్వైరీతో వదిలేయకుండా క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా మొదలుపెట్టమన్నారు. కరెక్ట్. మంచి తీర్పు. కోర్టు తీర్పు వినగానే సంగీత, లలితాదేవి కళ్లలో నీళ్లు తిరిగాయి ఆనందంతో. సంగీత తల్లితో అంది, అమ్మా, ఈరోజు నేనుగాదు, చట్టం నీకు న్యాయం చేసింది. ఇకపై ఏ ఆఫీసరూ పేదలను ఇలా అవమానించాలంటే భయపడతారు అని. మ్మ్. లలితాదేవి గర్వంగా కూతుర్ని కౌగిలించుకుని, చట్టానికి ఎవ్వరూ అతీతులు కారని నువ్వు నిరూపించావమ్మా అంది. బయట జనం కూడా చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు. ఇది నిజంగానే ఒక విజయం. అయితే ఇది కేవలం ఆ తల్లికూతుర్ల విజయమని చెప్పలేం. అవును. ఎంత అన్యాయం జరిగినా సరైన సాక్ష్యం, చట్టం అండ, సరైన వ్యక్తుల స్పందన ఉంటే అధికారాన్ని దుర్వినియోగం చేసేవాళ్లకి శిక్ష తప్పదని చెప్పే ఒక బలం